నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ దగ్గర సిర్నపల్లి గ్రామస్తులతో కలిసి బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సిర్నపల్లిలో నిన్న రాత్రి 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన 15 మందిని పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేసి స్టేషన్లోనే రాత్రుంచారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అనుచరులు కార్యకర్తలతో కలిసి స్టేషన్కు వెళ్లారు. పోలీసులు దినేష్ను అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగిందని నిరసన తెలిపారు. గ్రామ యువకుల మీద కేసులు నమోదు చేయవద్దని పోలీసులను కోరారు బీజేపీ నేత దినేష్. నేరస్తుడు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్న వ్యక్తి గ్రామంలో ఉన్న యువకులను రెచ్చగొట్టడం వల్ల గ్రామంలో శాంతి భద్రత దెబ్బతిని రాత్రి గొడవలు జరగడం, ఆ గొడవలకు కొంతమంది యువకుల్ని రాత్రంతా పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ పట్టుకురావడం. ఈ ఇష్యూ మాకు తెలియగానే అందరం కలిసి వచ్చి ఏసీపీ గారు వచ్చారు, సీఏ గారు వచ్చారు, అందరితో మాట్లాడి ఎవరైతే గ్రామంలో శాంతి భద్రత దెబ్బతీస్తున్నారో అమాయకమైన అమ్మాయిల విషయంలో కానీ మిగతా విషయంలో గత 2 సంవత్సరాల నుంచి చిన్నపిల్ల జరుగుతున్న వ్యక్తి వల్ల ఏ రకంగా ప్రాబ్లం అవుతుందో గ్రామస్తులందరూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో కూడా పోలీసు అధికారులకు పూర్తిగా తెలుసు. రాత్రి జరిగిన గొడవలో అమాయకులమైన కొంతమందిని తీసుకొచ్చి కేసులు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. అది మంచి కాదని చెప్పాం. గౌరవ ఏసీపీ గారు కూడా మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాం. వాళ్ళేదో వాళ్ళకి దెబ్బలు తగిలిన వీడియోస్ తీసుకొని ఆ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటూ శాంతి భద్రతలు దెబ్బతీయాలనుకొని ప్రయత్నం చేస్తున్నారు. నిన్న పిల్లలు ఆడుతూ చిన్న గొడవ జరిగింది. అదే లేగలు కూసులాడి ఆవుల కాళ్ళు ఇరగొట్టే అనే వరకు వచ్చింది. తప్పు ఒకరిది కాదు, ఇందులో తప్పు ఇద్దరిది ఉన్నది. అయినంత మట్టుకు మేము సిపిఐ సార్ని కలిసినాము, అక్కడ పరిస్థితి చెప్పినాము. మేమంతా కలిసిమెలిసే గడుపుతున్నాము, ఇంకా ముందు కూడా కలిసిమెలిసి జీవితం గడుపుతాం సార్. అయినంత మట్టుకు మాకు సహకరించండి, ఎవరిని కుల మతాలకు దూరంగా ఉంచకూడదు సార్. అయినంత మట్టుకు మాకు సహకరించండి అని మేము బతిమలాడినాము. సార్ కూడా సరే అయినంత మట్టుకు మీరందరూ కలిసి